ఇంతకుముందు ఎన్సీఆర్టీ బుక్స్ అని స్టాండర్డ్ బుక్స్ అని చెప్పారు సార్. అంటే చాలామంది ఎన్సీఆర్టీ బుక్స్ అని లేదంటే వాళ్ళకి తెలిసిన రిఫరెన్స్ బుక్స్ చాలా కొనే చెప్తున్నారు. సో అంటే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయా, లేదంటే మనం ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లోనే మనం ఉండాలా, లేదంటే మనకి ఒక సపరేట్ వే ఆఫ్ థింకింగ్ అవసరమా? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే గమనించాల్సిన విషయం ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే ఇప్పుడు మనం స్టాండర్డ్ బుక్స్ లేకపోతే కనుక రెడీమేడ్ మెటీరియల్ అనే పదం ఎందుకు వాడతాము? అది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అయినా ఏ ఎగ్జామ్కైనా సరే ఈ పుస్తకాలు చదివితే సరిపోతుందని ఉండకపోవచ్చు. కానీ ఏ ఎగ్జామ్కైనా కానీ ఇంతమంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎవరో ఒక ఆథర్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ మొత్తం మెటీరియల్ అంతటినీ ఓ చోట ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాసెస్లో నేను ముందు ఒక ప్రికాషన్ చెప్పి స్టాండర్డ్ బుక్స్ అనేవి ఏంటి ఎట్లాగని చెప్తాను. సాధారణంగా మనం ఒక ఓపెన్ డయాస్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇవే స్టాండర్డ్ పుస్తకాలని చెప్పడం అంత మంచి పద్ధతి కాదు. కోవిడ్ టైంలో కొంతమంది ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని, పొద్దున్నే నిమ్మకాయ నీళ్ళల్లో ఏదో తేనె వేసుకుంటే తగ్గిపోతుందని అలా చెప్పినంత మంచి పద్ధతి కాదు. బట్ ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్ ఇచ్చిన పుస్తకాలు మాత్రమే ఇక్కడ సరిపోవు. ప్రికాషన్ నెంబర్ 2, ఏ పుస్తకాలైనా సరే ఇదిగో ఈ ఒక్క బుక్ ఈ ఒక్క టాపిక్ లేదా సబ్జెక్ట్కి సరిపోతుంది అనేది కాదు. 90% 95% మాత్రం కవర్ చేస్తాయి. సరే, ఆ లిస్ట్ అంతా ఇప్పుడు చెప్పాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది. పైగా విచిత్రం ఏంటంటే ఇవాళ మనకి ఒక గూగుల్కి వెళ్ళి IAS ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్ అని కొడితే కొన్ని వేల పేజీలు వస్తాయి. అన్ని వెబ్సైట్లు ఇచ్చేది స్టాండర్డ్ బుక్స్ లిస్టే. నేనేమంటానంటే ఆ స్టాండర్డ్ బుక్స్ కూడా అన్నీ చదవక్కర్లేదు, కొన్ని చదివితే సరిపోతుంది. కానీ ఎలా చదవాలో తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ NCERT పుస్తకాలు చదవాలి. NCERTకి సంబంధించి 5 సబ్జెక్టులు ఉంటాయి. అంటే మన కోసం సివిల్స్కి ఎకనామిక్స్, సివిక్స్, సైన్సెస్, జాగ్రఫీ, హిస్టరీ. అయితే 6th నుంచి 12th క్లాస్ వరకు ఈ పుస్తకాల్లో అన్నీ చదవద్దు. దాదాపు నాకు తెలిసి 6th to 12th క్లాస్ ఒక 40-50 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు అన్నీ చదవద్దు, కొన్ని చదివితే సరిపోతుంది. ఈ కొన్ని ఏమిటి అనేది ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీరు బైపీసీ ఇంటర్మీడియట్ చేశారు అనుకుందాం, బీజెడ్సీ చేశారు అనుకుందాం. అప్పుడు ఇవే సబ్జెక్టులలో NCERTలో కొన్ని చదవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు అకాడమిక్స్లో చదివేసి ఉండవచ్చు కాబట్టి. ఇట్లా వ్యక్తిని బట్టి ఏ పుస్తకాలని తీసేయాలి, ఏ పుస్తకాలని కలిగి ఉండాలి అని చూసుకోవాలి. నేను ఈ గురుకులంలో ఏం చేస్తానంటే చాలా లాజికల్గా, అందరూ బ్యాక్గ్రౌండ్ నాకు కూడా తెలియదు కదా, అందుకని ఈ గురుకులంలో నేను ఏం చేస్తానంటే ఇదిగో అసలు ఈ పుస్తకాలు చదవద్దు అని ఒక అంటే నిర్దాక్షిణ్యంగా నిషేధించబడిన పుస్తకాలు అవి. ఈ పుస్తకాలు కంపల్సరీ, ఇవి కంపల్సరీ చదవాలని చెప్తాం. ఈ రెండిటికి మధ్య మార్గంగా వదిలేయాలన్నాను కదా, ఆ వదిలేయాలి అన్న వాటిని ఏ కారణం చేతనైనా స్టూడెంట్స్ చదవరు కదా. మరి చదవనప్పుడు మరి ఏమో వాటి నుంచి ఏదైనా 1-2 క్వశ్చన్స్ ఇంకొకటో ఇందాకని చెప్పినట్టు కాంబినేషన్లో వాళ్ళకి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఏవైతే వదిలేయమన్న సబ్జెక్ట్ NCERT పుస్తకాలు అన్నింటినీ నేను క్లాసులో చెప్పేసుకెళ్ళిపోతాను. ఆ క్లాసుల్లో పదే ఇది పలానా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వినకపోయినా పర్వాలేదు, పలానా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చదవకపోయినా పర్వాలేదు అని కాషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. దాదాపు అవే 80-90 ఉన్నాయి క్లాసులు. 80-90 క్లాసులు ఓన్లీ NCERTలో చదవక్కర్లేదు అని చెప్పిన వాటి మీద ఉన్నాయి. అంటే చదవాలంటే వినండి. పైగా ఇంకోటి అంటే పర్సనల్గా చదువుతూ కూర్చుంటే ఎక్కువ టైం పడుతుంది, వింటే తక్కువ టైం పడుతుంది. పైగా నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంత ఎమోషన్గా ఉన్నానంటే అక్కడ విశదీకరించి కాన్సెప్ట్ని చెప్పేటప్పుడు ఇంకొంచెం దానికి యాడ్ ఆన్ చేస్తాం కాబట్టి ఇంకా ఈజీగా, అంటే ఒక సింగిల్ రీడింగ్ టైం సేవ్ అయింది కదా, ఏం చదవాలో తెలిసింది కదా, ఏం చదవకూడదో తెలిసింది కదా. ఇది ఫస్ట్ పాయింట్. అందులో NCERT. ఇక 2 అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్. మేము పెట్టుకున్న పేరు అది. మామూలుగా అయితే స్టాండర్డ్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ అంటారు.
నేను అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అని ఎందుకన్నానంటే ఎన్సీఆర్టీలేమో ప్రైమరీ, ఇవి అడ్వాన్స్ అనే ఉద్దేశంతో. ఇవి అందరికీ తెలిసినవే. కల్చర్ అనగానే నితిన్ సింగ్ అనియా, లేకపోతే కనుక పాలిటీ అనగానే లక్ష్మీకాంత్, ఎకానమీ అనగానే రమేష్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే రవి పి అగ్రహారి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనగానే పవనీత్ సింగ్. అబ్బో, ఎవరు చెప్పినా ఇదే, దానికి వేరే పదం లేదు. ఏంటి, ఏ పొలిటీషియన్ అయినా కానీ చెప్పే మాట ఏంటండి, ఎవరైనా సరే, మొన్ననే రాజకీయాల్లోకి వచ్చిన పొలిటీషియన్ అయినా, ఇప్పటికి 30 సార్లు పీఠం మీద కూర్చున్న పొలిటీషియన్ అయినా చెప్పే మాట ఏంటండి, అందరూ ఒకటే మాట చెప్తారు, మీరు కావాలని గమనించండి, ప్రజలకి సేవ చేసేందుకు వచ్చానండి అని చెప్పాను. ఆ తప్పని చేస్తారు, అది వేరే కదా. అలా ప్రతి కోచింగ్ సెంటర్ అయినా, ప్రతి వెబ్సైట్ అయినా ఇప్పుడు నేను చెప్పిన లిస్టే డీని ఇస్తాయి. నేనే ఉన్నానంటే అవన్నీ చదవక్కర్లేదు. సరే, అవన్నీ చదవక్కర్లేదు, మరి ఏం చదవాలి అనే దాన్ని ఏం చేశానంటే, మళ్ళీ ఒక్కో దాని మీద మాట్లాడాలంటే ఎక్కువ టైం పెట్టేస్తుంది కదా. అందుకని వాటి మీదనే నేను ఇదే యూట్యూబ్ ఛానల్లో ఎపిసోడ్లు చేశాను. ఏం చదవాలి, ఏం చదవక్కర్లేదు, ఏం చదవాలి, ఏం చదవక్కర్లేదు. ఉదాహరణకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇదిగో ఈ పుస్తకాలు ఉన్నాయి, ఇవి చదవద్దు. ఉదాహరణకి ఎకానమీ, ఇదిగో ఈ పుస్తకాలు చదవాలంటారు, చదవద్దు అని చెప్పి ఏ పుస్తకాలు చదవాలో, ఏ పుస్తకాలు చదవకూడదు ఒక లిస్టుగా చేసాం మనం. అంటే ఎవరైనా కనుక ఇప్పుడు మనం దాని మీద విపులంగా, ఎందుకంటే ఒక్కొక్క దాని మీదనే 15-20 నిమిషాలు మాట్లాడుతూ రావాలి దానికి. అంటే దాదాపు ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయి మనకంటే మినిమం నేను మాట్లాడేది. అంటే దాదాపు ఒక 2 గంటలు 3 గంటలే. అందులో చిన్న ఎపిసోడ్లుగా చేసాం, అంటే సమాజానికి ఉపయోగపడేలాగా. ఏతావాత తేలింది ఏంటంటే, అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదని ఇండివిజువల్గా. అందుకు నేనైతే ఏమంటానంటే, ప్రిపరేషన్ నీకు స్టార్ట్ అయింది సార్, నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను, ఎవరైనా మీ ఫ్రెండ్ని అడగండి, ఎరా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎర్రగా తీస్తున్నాను అన్నాడంటే ఒకటే క్వశ్చన్ అడగండి, ఓ సింగిల్ క్వశ్చన్ తోటి తేల్చేయచ్చు మొత్తం. అదేంటి చెప్పమంటారా, ఏ పుస్తకాలు చదువుతున్నావు కాదు, ఏ పుస్తకాలు చదవక్కర్లేదో అవి చెప్పరా అన్నాను. అరే, ఏ పుస్తకాలు చదవక్కర్లేదు చెప్పలేడు, కావాలని చూడండి, మొత్తం లిస్ట్ ఏముందండి. నేను చెప్పాను కదా, ఎవడిచ్చినా కానీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవచ్చు కదా, కానీ ఏం చదవకూడదో తెలియాలి ఇక్కడ. అది తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందుని దాని గురించి అవగాహన చేస్తే సరిపోతుంది. అందుని మీరు అడిగినట్టుగా ద వెరీ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, స్టాండర్డ్ బుక్స్ అయితే ఉన్నాయి, చదవాల్సినవి ఏంటో చదవకూడదు ఏంటో తెలుసుకోండి. న్యూస్ పేపర్ లాంటివి కూడా చదవాల్సిన అవసరం లేదనే అవకాశం, అదే సైంటిఫిక్ ఆ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండండి. సరే, ఈ గురుకులంలో నేను చేసే పనే ఇది కాబట్టి మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోల్లో విపులీకరణ చేసామని మనం చెప్పగలం.